22వ కీర్తన 3వ వచనం. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనిపించినట్లు చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులరా. 40 సంవత్సరాల కాలం అరణ్యంలో నడిచినటువంటి ఇజ్రాయేలీలు అప్పుడే ఆ యోర్దాను నదిని దాటి కానానులో ప్రవేశించారు. వారు మొట్టమొదటిగా యెరికో పట్టణానికి వచ్చారు. యెరికో అనగా ఈత చెట్ల పట్టణం అని అర్థం. యెరికో అంటే ఈత చెట్ల పట్టణం అని అర్థం అన్నమాట. అది సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6:1 మనం చూసినట్లయితే, ఆ కాలమున ఇజ్రాయేలీల భయము చేత ఎవడను వెలుపలికిని లోపలికిని పోకుండా మరి యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉండెను. హల్లెలూయా. యెహోషువ 6:1. ఇక్కడ యెరికో చుట్టూ గొప్ప ప్రాకారములు అంటే పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. వాటికి ఇత్తడి తలుపులు ఉన్నాయి, ఇనప గడియలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇజ్రాయేలీలను సవాలు చేస్తూ ఉన్నాయి. అయితే దేవుని ప్రజలు గురుపోతు వంటి బలముతో, స్థిరమైనటువంటి విశ్వాసంతో, దేవుని వాగ్దానముతో యెహోషువ నాయకత్వాన అక్కడికి చేరుకున్నారు. గమనించాలి ప్రియులారా, ఇది వాస్తవం కాదా, చరిత్రలో జరిగిన సంఘటన కాదని చెప్పి అనేక మంది ఈ రోజుకి కూడా అనుమానంతో ఉన్నారు. కాబట్టి చారిత్రకమైన సంఘటన ఏంటంటే 1938వ సంవత్సరంలో ఈ యొక్క యెరికో ప్రాకారాలను త్రవ్వారంట. ఆ గోడలను త్రవ్వినప్పుడు పరిశీలన జరిపినటువంటి డాక్టర్ కెఫ్టెన్ ఆ యొక్క యెరికోలో 2 ప్రాకారములను కనుగొన్నాడంట, 2 గోడలను కనుగొన్నాడంట. మొదటి ప్రాకారం యొక్క వెడల్పు 6 అడుగులు, రెండవ దాని వెడల్పు 12 అడుగులు. అలాగైతే ఆ ప్రాకారములు ఎంత బలమైనటువంటిగా, ఎంత ఎత్తైనటువంటిగా ఉన్నాయో మనమంతా చూడొచ్చు. అందులోని ఇళ్ళుంటాయి, అంతంత పెద్ద పెద్ద ప్రాకారాలు అన్నమాట. సరే, ఇది వాస్తవం అనేటువంటి సంఘటన 1938లో బయటపడ్డది. కాబట్టి ఇక్కడ యెరికో ప్రాకారాలని పారద్రోయటానికి బాంబులు కానీ ఏనుగులు కానీ ఇజ్రాయేలీలు వాడుకొనలేదు. ఏది ఉపయోగించలేదు, బలాత్కారంగా. దేవుడు సెలవిచ్చిన ప్రకారం వారు బూరలు ఊదారు. చూసారా, బాంబులతో పడినటువంటి బూరలతో పడ్డాయంట. బూరలు ఊదారు, ఆర్భాటించారు. నెక్స్ట్ దేవుని స్తుతించారు. హల్లెలూయా. దీన్ని బట్టి బాంబు కంటే బలమైనది స్తుతి, ఏనుగు కంటే బలమైనది స్తుతి, అసలు దేనికన్నా బలమైనటువంటిది ఏంటంటే స్తుతి. వాళ్ళు కేవలం స్తుతించారు. హల్లెలూయా. అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచి స్తుతించేటువంటిది. ప్రతిరోజు స్తుతించాలి. కాబట్టి బాంబు కన్నా బలమైనది ఏంటో తెలుసా? స్తుతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం 6:4-5 మీరు చదువుకోవచ్చు. అప్పుడు ఆ ప్రాకారము కుప్పకూలెను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అవును, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో ఉన్నటువంటి శక్తి సాతాను దుర్గములను పాడద్రోయిచున్నది. దేవునికి మహిమ వెల్లడి చేయుచున్నది. ఆమేన్. దేవుని మహిమ వెల్లడగుచు ఉన్నది స్తుతిస్తున్న ద్వారా. యెహోషువ గ్రంథం 6:16 మనం చూసినట్లయితే, 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. నేడు మిమ్మల్ని అడ్డగించి యెరికో ప్రాకారముల వంటి అడ్డములను చూసి మీరు సంచయించవద్దు. ఈ రోజున అప్పుల సమస్యలు యెరికో గోడలు మీకు అడ్డుగా ఉన్నాయేమో, అనారోగ్యం అనే అడ్డుగోడలు యెరికో గోడలు మీకు అడ్డుగా ఉన్నాయేమో, నిరుద్యోగం అనేటువంటి యెరికో గోడలు, లేకపోతే గొడ్రలతనం అంటే యెరికో, ఇలా ఏదో యెరికో గోడలు మీకు అడ్డుగా ఉన్నాయేమో. సంచయించవద్దు, భయపడొద్దు. ఇది తొలగిపోవునా, ఇది పాడద్రోయబడునా, ఈ సమస్య నేను జయించగలుగుతానా, ఈ అప్పు యెరికో గోడలో నా ఎదురుగా ఉంది, దీన్ని తీర్చగలుగుతానా అనేటువంటి, అది నా వల్ల అవుతుందా అనేటువంటి అవిశ్వాసపు మాటలను చెప్పొద్దు. మీ స్తుతి కేకను విని అవి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. విషయం అది. మీరు స్తుతింతే అవి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. మీ స్తుతి కేకను విని అవి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది సత్యం. యెరికో ప్రాకారములు లోకానుసారమైనటువంటి జీవితమందు కూడా కనిపిస్తాం మనకి. ఆత్మానుసారమైనటువంటి జీవితమందు కూడా మరి ఇవన్నీ కూడా ఎదుర్కోవటం, మరి ఎన్నో ఆటంకాలు మనకి సాదృశ్యాలుగా ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎంతో ఆటంకం ఉంటుంది, వివాహం జరగడానికి ఎంతో ఆటంకాలు,
ప్రియులు గమనించాలి. వివాహ సంబంధాలు వస్తాయి, పెళ్లి కుదిరినట్టే కుదురుతుంది, ఎంగేజ్మెంట్ వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇటువంటి ఆటంకాలు. ఉద్యోగం వచ్చినట్టే వస్తుంది, లాస్ట్ టైంలో అన్ని ఇంటర్వ్యూలు పాస్ అవుతాం, చివరి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతుంటుంటాం. రావాల్సిన ప్రమోషన్ వచ్చినట్టే వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇటువంటి ఆటంకాలన్నీ కూడా ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలంటండి? ప్రభువును స్తుతించి చూడండి, ప్రభువును స్తుతించి చూడండి, స్తుతించండి. పూర్ణ బలముతో, సంపూర్ణమైన విశ్వాసంతో స్తుతిస్తే, నిజంగా స్తుతిస్తే ఎరికో ప్రాకారములన్నీ పడద్రోయబడతా ఉంటాయి. ప్రభువు మీకు తెరవబడినటువంటి ద్వారాన్ని మరి ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు. ప్రకటన 3:8 ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దానిని ఎవడను వేయనేరడు. హల్లెలూయా. చూసారా, ఎవడు వేయలేడు అంటున్నాడు. కాబట్టి ఎఫెసీ 5:20 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు అక్కడ. మొదటి తెస్సలోనికై 5:18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎక్కడ స్తుతి స్తోత్రాలు ఉంటాయో అక్కడ అడ్డుగోడలన్నీ కూడా పడద్రోయబడతాయి. హల్లెలూయా. అక్కడ ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి, నూతన ద్వారములు తెరవబడతాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకా గ్రంథం 2:13 ప్రకారం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఏం చెయ్యాలో తెలియట్లేదా? అయితే స్తుతి చేయండి. ఏంటో జీవితం గందరగోళంగా ఉందా? అయితే స్తుతించండి. ఏ దారి కనిపించట్లేదా? అయితే స్తుతించండి. అంత అయోమయంగా ఉందా? అయితే స్తుతించండి. అంత ఆందోళనగా ఉందా? అయితే స్తుతించండి. నీ జీవితంలో ఏం అర్థం కాని పరిస్థితిలో, ఏం చేయాలో పరిస్థితిలో, ఏం చేయాలో తోచని పరిస్థితిలో నువ్వు చేయాలి. నిద్ర పడతాం లేదా? అయితే స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్. ఆకలి ఇట్లేదా? అయితే స్తుతించండి. వివాహం అవట్లేదా? అయితే స్తుతించండి. ఉద్యోగం రావట్లేదా? అయితే స్తుతించండి. పిల్లలు పుడతలేదా? అయితే స్తుతించండి. మీ సభాలక్ష సమస్యలకు పరిష్కారం స్తుతి. హల్లెలూయా. ఏరుకో గోడ లాంటి సమస్యలు మీరు స్తుతిస్తూ ఉండగా అవి ఏమి చేయని అవసరం లేకుండా కూలిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బాంబుల కన్నా స్తుతి శక్తివంతమైందని చెప్పి ఈరోజు మనం తెలుసుకున్నాం. మరింత శక్తివంతమైన స్తుతి గురించి తెలిసిన తర్వాత స్తుతించకుండా ఉంటారా మీరు? ప్రతి అడుగులో, ప్రతి క్షణము ప్రభుని స్తుతిస్తూ అద్భుతమైన విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.